హాయ్ అండి. సండే అయితే కనుక ఇంకా స్కూల్ ఉండదు కాబట్టి లేట్గా లేస్తాము. ఇంకా పిల్లలు ఇద్దరు ఉంటారు. మా అబ్బాయి ఎలాగ స్కూల్కి వెళ్తారు కాబట్టి ఆ రోజు ఇంకా స్కూల్ ఉండదు, ఇంట్లోనే ఉంటాడు. ఇంకా మా అమ్మాయి ఎప్పుడు ఇంట్లో ఉంటారు కదా, చిన్న పాప వాళ్ళు ఇద్దరు కలిసి ఇంకా మార్నింగ్ సండే ఇంకా గొడవ చేస్తారు, అల్లరి చేస్తారు, ఇల్లంతా పీకి పందిరేస్తారు. మీకు కూడా ఎలాగ ఉంటుందో కామెంట్ చేయండి. నేనైతే కనుక ఇంకా ఏడావాళ్ళలో మార్నింగ్ లేట్గా లేచి నేనైతే ఇంకా టీ అయితే పెట్టుకుందాం అనుకున్నాను. పాలు అయితే ఇంకా టీ మరుగుతుండగా ఇరిగిపోయినమాట. నేనేమో గిన్నె బాగోలేదని చెప్పేసి వేరే గిన్నెలో నేనైతే నైట్ పాలు మరుగు పెట్టుకుంటాను కదా, ఆ మిగతా పాలు అయితే ఇంకా టీ ఎట్టడం మానేసి సేమే కదా అని చెప్పి అవి మరగబడితే అవి ఇరిగిపోయాయండి. నేను ఎప్పుడు లీటర్ పాలు ఎంచుకుంటాను కదా, నైట్ అయితే పడుకునే ముందు మరగపెట్టేసి పెట్టేస్తాను. ఇవాళ కొంచెం లేట్గా లెగడం ఎటు కానీ ఈ వర్షానికి గుమ్మాయింపు లేట్గా ఇరిగిపోయింది. సరే మా అత్తగారికి ఫోన్ చేసి ఇంకా అదే పాలు పెడతామని తెచ్చారన్నమాట. అప్పుడు కొన్ని పాలు టీ పెట్టుకొని నేనైతే సేమే కాదు అనుకున్నా, టిఫిన్ అయితే చేయలేదు కాబట్టి ఇంకా సేమే అయితే ఇంకా తెచ్చిన పాలు పెట్టడం సేమే కాసిరండి. పాలు అయితే చిక్కగా ఉంటేనే సేమే బాగుంటుంది అన్నమాట. తర్వాత వచ్చేసి నేను సేమియాలో బెల్లం వేసాను, అలాగైతే నేను హెల్త్కి చాలా మంచిది. ఓకే, బాయ్.